గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు అండి. శ్రావణ మాసం స్టార్ట్ అయింది అని అంటే మనలో చాలా మందికి ఇష్టమైన మాసం స్టార్ట్ అయిపోయినట్టే కదా. నాకు పర్సనల్ గా శ్రావణ మాసం అంటే చాలా చాలా ఇష్టం. నా బర్త్డే కానివ్వండి, వరలక్ష్మి వ్రతం కానివ్వండి, మా వారి బర్త్డే కానివ్వండి, అన్ని శ్రావణ మాసంలోనే అవుతుంటాయి అనమాట. అండ్ మా ఎంగేజ్మెంట్, మా పెళ్లి చూపులు అన్ని శ్రావణ మాసంలోనే అయింది. సో మా శ్రావణ మాసం ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం కూడా చాలా స్పెషల్గా, నాకు నచ్చినట్లుగా, నాకు వచ్చినట్లుగా, నాకు తోచినట్లుగా చేసుకుంటూ ఉంటాను. సో ఈ సంవత్సరం కొత్త ఇంట్లో చేసుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ ఎలా చేసుకుంటాను ఏంటి అన్నది అయితే ప్రస్తుతం నాకు ఏ క్లారిటీ లేదు, కంప్లీట్ క్వశ్చన్ మార్క్లో ఉన్నా అనమాట. ప్రతిసారి ఏంటంటే ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ ఉంటా. ఓకే, డెకరేషన్ ఇలా చేద్దాము, అలంకారం ఇలా చేద్దాము, రిటర్న్ గిఫ్ట్స్ ఇలా ప్లాన్ చేద్దాము, అట్లా ఈ చీర కట్టుకుందాము, దానికి బ్లౌజ్ ఇలా డిజైన్ చేసుకుందాము, జ్యువెలరీ ఏం తీసుకుందాము, ఇట్లా ఎన్నో ప్లాన్ చేసుకుంటా. ఈ ఇయర్ లిటరల్లీ ఐ హ్యావ్ జీరో ఐడియా. నేను డెకరేషన్ గురించి కానివ్వండి, శారీ గురించి కానివ్వండి, జ్యువెలరీ గురించి, అంటే ఏదో ఒక గోల్డ్ కొనుక్కుంటూ ఉంటాం కదా. నేను కూడా గోల్డ్ అయితే తీసుకోవాలి, ఇంకా తీసుకోలేదు. సో ఏ గోల్డ్ ఐటమ్ తీసుకోవాలి అని, అమ్మది చెల్లిది అయిపోయింది కానీ నాది ఉందన్నమాట ఇంకా. సో దానికి ఇట్లా చాలా రకాల పనులు అయితే ఇంకా ఉన్నాయి. హార్డ్లీ ఇంకా 1 వీకే టైం ఉంది అండ్ నాకు పనులు మాత్రం బోల్డ్ అని ఉన్నాయి. సో ఈ నెక్స్ట్ వీక్ అంతా ఫుల్ బిజీ ఉండబోతున్నా అని అయితే నాకు అర్థమవుతుంది. సో వరలక్ష్మి వ్రతం అనగానే మనం రకరకాల అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదండి. సో అలాగా నేను కూడా ఒక చిన్న క్విక్ ప్లాన్ ఒకటి వేసాను అనమాట. ఎందుకంటే నాకు టైం చాలా తక్కువ ఉంది, చేయాల్సిన పనులు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొత్త ఇంటి దగ్గర ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏమున్నాయి ఏంటి ఇవన్నీ నేను ఇంకా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. అక్కడ అంటే మనకు కొట్టిన పిండి అనమాట, ఎక్కడ ఏముంటాయి ఏంటి ఇవన్నీ బాగా తెలుసు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత టైం దొరకట్లేదు నాకు. అండ్ అలాగే ఇక్కడ ఏవి ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ ఏం తెలియట్లేదు. అఫ్కోర్స్ కేపీహెచ్పి కొంచెం దగ్గరే కానీ నాకు వెళ్ళడానికి అంత టైం కుదరట్లేదు అనమాట. సో కొంచెం తాంబూలం ఇచ్చేయడానికి అట్లాగా కూడా అక్కడ ఉన్నప్పుడు అంటే సర్కిల్ ఎక్కువ కదా, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 25-30 మెంబర్స్కి అట్లాగా అన్ని రెడీ చేసేదాన్ని. ఇక్కడ అంతమంది ఇంకా నాకు అంత గ్యాంగ్ కానీ అంత ఫ్రెండ్స్ కానీ ఫామ్ అవ్వలేదు. సో ఇట్లాంటి రకరకాల విషయాలు ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికైతే రిటర్న్ గిఫ్ట్స్ కోసం అని ఇదిగోండి చూస్తున్నారు కదా, ఒక బాక్స్ అయితే వచ్చేసింది. సో ఇందులో ఏమున్నాయో చూడాలనుకుంటున్నారు కదా, చూపిస్తాను ఉండండి. ఇవేంటంటే అన్నీ మనకి వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవి అనమాట. ఎవరికైతే టైం లేదు, ఈజీగా అయిపోలేదు, ఎందుకంటే చాలా మంది వర్కింగ్ లేడీస్ ఉంటారు కదా. సో వాళ్ళు కానివ్వండి, ఎక్కువ ఇప్పుడు నాకులాగా ఇప్పుడు ఎక్కువ టైం తిరిగి ఎక్స్ప్లోర్ చేసేంత టైం లేదు అనుకునే వాళ్ళకి కానివ్వండి, అట్లాగా మనకి ఆన్లైన్లో చాలా రకాల కాంబో ఆఫర్స్ కానీ ఇట్లాంటివన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి కదా. హ్యాపీగా ఆర్డర్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పి ఇలా ఆర్డర్ చేశాను అనమాట. ఇదిగోండి ఇలా చిన్న చిన్న క్యూట్ బ్యాగ్స్, సింపుల్, ఏవో హడావిడిగా లేకపోతే ఏవో ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ అనో అట్లా ఏం కాకుండా సింపుల్ తాంబూలానికి ఇలాగనమాట. ఇందులో ఏమేమి వస్తాయి అంటే మీకు చూపిస్తాను. నాకు భలే సరిపోతుంది, క్యూట్గా ఉంది అని అనిపించింది, అందుకే ఇవి ఆర్డర్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలా ఒక బ్లౌజ్ పీస్, ½ డజన్ బ్యాంగిల్స్, లక్ష్మీదేవి ఫోటో, పసుపు కుంకుమ, అండ్ ఇదొక రబ్బర్ బ్యాండ్. ఇప్పుడు ఇట్లాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. ఇవేంటంటే మనకి కాసులతోటి ఇలా వచ్చినాయి. మన అందరం జుట్టుకి పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అలాగా ఇది హెయిర్కి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్. దానికి ఇలా ఒక జ్యువెలరీ వచ్చినట్టుగా వస్తుంది అనమాట, ఫ్లవర్ లాగా. కావాలంటే మనం ఇది సూర్యుడు చంద్రుడు ఇలా కూడా పెట్టుకుంటున్నారు కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా రబ్బర్ బ్యాండ్లా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా అన్నీ కలిపి ఇలా ప్యాక్ చేసేసి రెడీగా ఇలా ఇచ్చేస్తున్నారు. అది కూడా ఈ బ్యాగ్లో అనమాట. మనం వ్రతం చేసుకున్నప్పుడు, పూజ చేసుకున్నప్పుడు తాంబూలం ఇస్తాం కదా, దాంట్లో ఒక తమలపాకు పండు పెట్టి ఇందులో ఇచ్చేస్తే అయిపోతుంది. ఇదే బ్యాగ్లో ఇలాగా క్లోజ్ చేసి ఇందులోనే తాంబూలం పండు కూడా సరిపోయేలాగా కొంచెం పెద్ద బ్యాగ్స్లోనే ప్యాక్ చేశారు. సో ఇలా ఒక్కొక్కరికి ఇచ్చేస్తే అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ క్విక్, ఈజీ అనమాట. సో మనం ఇది కొని అవి సెట్ చేసి ఇలాగా ఇదంతా ఏం లేదు. బ్యాంగిల్స్ కూడా అందులోనే సెక్యూర్డ్గా ప్యాక్ చేశారనమాట. సో ఇలా ఆర్డర్ చేశాను అనమాట. ఇవి ఒక 10 సెట్స్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. ఇలా ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇందులో అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసి ఉన్నాయి కాబట్టి మనం ఇలా ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. సో ఇలాగ అన్ని రకరకాల కలర్స్లో బ్లౌజ్ పీసెస్ అనమాట. రెడ్, పింక్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఇట్లా సేమ్ అన్నిట్లోనూ ఇలాగే వస్తాయి అన్నమాట. ఇలా ఒక 10
ఈ కాంబోస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను తాంబూలంలో ఇందులో పెట్టేసి ఇవ్వడానికి. ఇవి నేను హరిణ్య కలెక్షన్స్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేశానండి. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాకుండా చాలా రకాల సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. ఇదిగోండి ఇలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసి మనకి కావాల్సిన డిజైన్లో మనకి ఎలా కావాలంటే అలా, కాసులు కావాలంటే కాసులు, లేకపోతే ఇప్పుడంతా కుందన్స్ తోటి వస్తున్నాయి కదా అలాగా, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనకి ఏ శారీ కావాలన్నా సరే ఇలా మంచిగా కస్టమైజేషన్ కూడా అయిపోతుంది అనమాట. చాలా మంది ఏంటంటే ఇలా మట్టి బ్యాంగిల్స్ లాగా కాకుండా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ని కూడా ఒక జత ఇస్తూ ఉన్నారు, అలా కూడా ఇస్తున్నారు కదా. సో అలా కావాలన్నా సరే వీళ్ళు అలా రెడీ చేసి ఇస్తారనమాట. వీళ్ళ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఇందులో పెట్టిన బ్యాంగిల్స్ కూడా మనకి కస్టమైజేషన్ ఉంది. ఇప్పుడు మీకు ఈ బ్యాంగిల్స్ కావాలా, లేదా ఇప్పుడు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, విచ్ ఆర్ దీస్. ఇట్లా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కావాలా, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలా, లేకపోతే ఇట్లా కుందన్ జ్యువెలరీ తోటి ఇలా కావాలా, కుందన్ బ్యాంగిల్స్, ఇట్లాగా మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు మన బడ్జెట్ని బట్టి, మనకున్న ఐడియాస్ని బట్టి. సో అలా కూడా కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చు మీరు. ఇదిగోండి ఇవన్నీ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనమాట. అలా మనకి కావాల్సినట్టుగా మన రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నవి చెప్తే మంచిగా వాళ్ళే రెడీ చేసేసి ఇస్తారనమాట. మీరు కూడా ఇలాంటి కాంబో కానీ లేకపోతే ఇట్లాంటి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ ఏది కావాలన్నా సరే వీళ్ళ పేజ్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ డీటెయిల్స్, కాంటాక్ట్ నంబర్, లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ వీళ్ళ దగ్గర ఇవనే కాదండి, సింపుల్ జ్యువెలరీ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే మనం ఎవ్రీడే యూసేజ్కి యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ కాలేజ్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా సింపుల్ జ్యువెలరీ కూడా భలే బాగున్నాయి. ఇదిగోండి ఇది ఒక సింపుల్ నల్ల పూసలు, జస్ట్ ఇలాగా రౌండ్ చిన్న చిన్న డాట్స్ లో వచ్చింది అన్నమాట, యూ షేప్ లో. ఇట్లాంటి సింపుల్ జ్యువెలరీ కానివ్వండి, ఇట్లాంటి చాలా రకాలవే వీళ్ళ పేజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇది ఒక చైన్ చూపిస్తాను చూడండి, భలే బాగుంది. ఇదిగోండి ఇలా. ఇవేంటంటే మనకి హెవీ జ్యువెలరీ కాదు, రోజు వేసుకోవడానికి, ఆఫీసులకి వేసుకెళ్ళడానికి, కాలేజీలకి పిల్లలకి వేసుకెళ్ళడానికి అలాగా బాగా సూట్ అవుతాయి అన్నమాట. ఇలా సింపుల్ గోల్డ్ చైన్ వచ్చి ఇలా రౌండ్ స్టోన్ సర్కిల్స్ ఇలా హ్యాంగ్ అవుతున్నట్టుగా వచ్చింది, చాలా బాగుంది. ఇలాంటివన్నీ సింపుల్ జ్యువెలరీస్ అండ్ ఆప్షన్స్ కూడా వాళ్ళ పేజ్లో చాలా ఉన్నాయి. పేజ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా కాబట్టి అక్కడ చూస్తే మీకు ఇంకా కలెక్షన్ ఏముంది వాళ్ళ దగ్గర ఏంటి అన్నవి మీకు ఐడియా వస్తుంది అనమాట. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు మీకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఓవర్ మనకి ఎక్కడికైనా సరే ర్యాపిడోలో వచ్చేస్తుంది. నేనైతే నిన్ననే ఆర్డర్ చేశాను, ఇవాళ వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా నిన్ననే అప్పటికప్పుడే పంపించేస్తా అన్న రెడీగా ఉంటే కనుక, సో నిన్న ఆర్డర్ చేస్తే ఇవాళ వచ్చేసింది. మనం ఆర్డర్ చేసే వాటిని బట్టి ఉంటుంది అనమాట. అంటే కొన్ని టైం టేకింగ్ ఉంటాయి, ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇట్లాంటివి కొన్ని టైం టేకింగ్ ఉన్నాయనుకోండి, దానికి కొంచెం టైం తీసుకుంటారు, లేకపోతే వెంటనే వచ్చేస్తాయి. సో ఇట్లా పిల్లలకి కానివ్వండి, ఇట్లాంటి చిన్న చిన్న క్యూట్ జ్యువెలరీ కూడా వాళ్ళ దగ్గర చాలానే అవైలబుల్గా ఉంది. ఒకసారి వాళ్ళ పేజ్ చెక్ చేసేయండి, మీకు ఐడియా వస్తుంది. సో ప్రస్తుతానికైతే నా వరలక్ష్మి వ్రతానికి ఇదిగోండి తాంబూలం ఇవ్వడానికి ఇలాగా క్యూట్ పౌచెస్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఉన్న టైంలో ఇలా సెట్ చేసుకున్నాను. సో ఎప్పట్లాగానే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం కూడా మనందరం ఎంతో సంతోషంగా, హ్యాపీగా, మనకు నచ్చినట్లుగా అందరం సెలబ్రేట్ చేసుకుని ఆ తల్లి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.